ప్రోడక్ట్ ను సృష్టించడం కంటే దాని మార్కెటింగ్ ఎంత బాగా చేశామనేది వ్యాపారంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం. మన దేశంలో సినిమా అనే వ్యాపారంలో దర్శకుడు రాజమౌళిని ఈ విషయంలో కొట్టగలిగే వారే లేరని ఇంతకాలం చెప్పుకున్నాం. అయితే తాజా SSMB 29 లీక్లతో ఈ విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. సినిమా మేకింగ్ లో రాజమౌళిది డిఫరెంట్ స్కూల్. హీరోలతో సహా ప్రతి టెక్నీషియన్ కు కార్పొరేట్ కల్చర్ తరహాలో ఐడి కార్డు జారీ చేస్తూ ఉంటారు. సెట్స్ కి మొబైల్స్ తేవడం బ్యాన్. అంతేకాదు ఈ విషయంలో ప్రత్యేక నిఘా కూడా పెడుతూ ఉంటారు. ఇలా సినిమా షూటింగ్ విషయంలో ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు దర్శక ధీరుడు. అంతెందుకు సినిమా మేకింగ్ నే ఏకంగా ఓ డాక్యుమెంటరీగా తీయించి వదిలిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. అలాంటిది మహేష్ బాబుతో తీస్తున్న సినిమా విషయంలో లీక్ ఎలా జరిగింది? ఎక్కడో ఒడిశాలో మారుమూల చోట ప్రత్యేక సెట్టింగ్లో షూటింగ్ జరుపుకుంటోంది SSMB 29 సినిమా. తొలుత అక్కడి పోలీస్ అధికారులతో దిగిన ఫోటోలు బయటకొచ్చాయి. ఆ వెంటనే అక్కడి ఛానల్ సెట్స్లో సహా లాంగ్ షాట్స్లో లైవ్ చూపించేశాయి. ఆ మరుసటి రోజే మహేష్ బాబు పాల్గొన్న షూటింగ్ సీన్, అది చాలా క్లోజప్ షాట్లో బయటకు రావడం ఎంబీ ఫ్యాన్స్నే కాదు యావత్ సినిమా ఇండస్ట్రీనే షాక్ గురి చేసింది. దీంతో ఆ వీడియోను తొలగించే చర్యలు చేపట్టినట్లు సినిమా యూనిట్ తరపు నుంచి ఓ ప్రకటన మాత్రం బయటకొచ్చింది. కానీ ఇప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో మారథాన్లు చేస్తోంది. RRR తరహాలోనే మహేష్ బాబు సినిమాకు సైతం సెట్స్కు ఫోన్లు తేవడం నిషేధించారు. అయినప్పటికీ ఆ సీన్ను ఎవరు ఎలా తీశారు, అది అంత దగ్గరగా? ప్రస్తుతం ఈ అంశంపైనే తీవ్ర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్లకు బయటి వాళ్లను కూడా అనుమతించారు. షూటింగ్ కోసం తెచ్చే జూనియర్ ఆర్టిస్టులకు సైతం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు లీక్లకు అవకాశం ఎక్కడిది? పరిరాక్షసుడిగా పేరున్న ఆయన పెట్టిన రూల్స్ బ్రేక్ చేసిందెవరు? కుంపదీసి ఇది కావాలని చేసిన లీక్ కాదు కదా అనే చర్చ సైతం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. సినిమా ప్రమోషన్ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు డౌట్ అనుమానం. కావాలంటే సినిమా ప్రమోషన్ల కోసం 100 కోట్లు ఖర్చు చేయిస్తాడు గానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ మాత్రం ఆయన మనసులోకి కూడా రావంటారు. పైగా ఇంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమా విషయంలో దర్శక ధీరుడు ఇలా ఖచ్చితంగా చేసే అవకాశమే లేదు.